పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. డౌన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలిగడు. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంబీఐ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారావు గోపీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరిలో యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల జూలై మంత్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ రెడ్డి ఎంబీఏ గారు, అదేవిధంగా గోపీకాంత్ గుండారావు గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్ లో అరుణాచలం యాత్రకు గోదావరి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. అది గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత సిల్కోలు, బాలాజీ, ముచ్చింతలు, ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరం, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ ని దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుంచి 30 మంది కనుక వచ్చి మీరు ఏ చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ గారి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి 50 గంటలకు బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి 50 గుంటలు కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఇంకా నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని
అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ తర్వాత రమాకాంత్ గారికి అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 4వ రోజు బెతంచెర్ల మండలం బుగ్గనపల్లె నందు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సెంటర్ సెంటర్ మిస్ అయినాడు. నువ్వు సారా కూర్చోమ్మా. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని గడివేముల మండలం పెసర్వాయి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న మొహరం పండుగ సందర్భంగా కొలువైన ఆలీ అక్బర్ మౌలాలి హుసేన్ స్వామి పీర్లను దర్శించుకొని ప్రత్యేక పాతేహాలు సమర్పించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో రక్షణ గోడలకే పరిమితమైందని, అధికారుల నిర్లక్ష్యం తరచూ గని ప్రమాదాలకు కారణమవుతుందని ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 111A బొగ్గు గనిలో అధికారుల నిర్లక్ష్యానికి పైకప్పు కూలి శ్రీకాంత్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఫస్ట్ షిఫ్టులో గనిలోని 55 లెవెల్ 15 డీప్లో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. పని స్థలంలో పైకప్పు వీక్గా ఉందని కార్మికులు చెప్పినా అధికారులను పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. నేనే చూసుకోలేదు.
అయితే మీకు సంతోష్ వేరే వాళ్ళు ఉంటారండి సంతోష్ ఈరోజు పసిఫ్టీలో లెవెనింగ్ లైన్లో 3 గంటల ప్రాంతంలో నలుగురు కోలుకట్టలు చేస్తున్న సందర్భంలో టాప్ హరీ అయి దెబ్బలు తాకడం జరిగింది. పైన నైట్ షిఫ్ట్లో అంతకుముందు కూడా కార్మికులందరూ కూడా సంబంధించిన అధికారులకు అది బ్యాడ్ ఉంది బాగా లేదని చెప్తే కూడా పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ పనులు చేయించడం జరిగింది. కనీసము అక్కడ చేసే వర్కర్లు చెప్పినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ విని అక్కడికి పోయి దాని సేఫ్టీ ఉందా లేదా ఎట్లా డమ్ ఉందా ఏందన్న చూడకుంటేనే పనిలో పెట్టడం జరిగింది. ఇట్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు చెప్పినాం, కార్మికులు చెప్పిన మాట కొంచెం వినండి అని చెప్పి. కార్మికులు ఏదైతే చెప్తారో వారికి సేఫ్టీ ఉంటుంది, పనిచేసే వారికి సేఫ్టీ తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏం తెలియదు, చెప్పే వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో మేము చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. కార్మికులు చెప్తే పెడచెవిన పెట్టి ఇలా కార్మికులకు అదృష్టశాత్తు ప్రమాదం ఏం జరగలేదు, బాగా కాకపోతే గాయాలు అయినాయి. కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో దీని బాధ్యులు ఎవరు ఉంటారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ కోలుకట్టలు తనతనువైన కోలుకట్టలను ఆపడం, భయాందోళన చేయడం, దిగుదామని చెప్పడం, ఇలా మీరు దిగినా ఏం చేసినా ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం సేఫ్టీ విషయంలో. అలా సేఫ్టీ లేకుండా ఉత్పత్తి ఎక్కడ చేస్తారా? కంపెనీ ఏమంటుంది సేఫ్టీ తర్వాతనే ఉత్పత్తి అంటుంది. కానీ మరి ఇప్పుడు ఉత్పత్తికి మొదలు పెడతారా, సేఫ్టీకి మొదలు ప్రియారిటీ ఇచ్చారా? ఇది సరైన విధానం కాదు. యజమాని అక్కడ ఉన్న అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకునేటట్టు చేస్తాం. ఖచ్చితంగా గాడుపు లేదా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలా సేఫ్టీ లేదా అని చెప్పడం జరిగింది. మా బ్రాంచ్ కార్యదర్శి కూడా చాలాసార్లు 2 సార్లు దిగి చెప్పడం జరిగింది. సేఫ్టీ కమిటీలో పెడుతున్నాం, మైన్స్ కమిటీలో పెడుతున్నాం, అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరినే కానీ క్షమించరాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా తగ్గేదే లేదులాగా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ టీడీపీ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వివరిస్తున్నారు. మోహరం పండుగ సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వంచన బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచుతున్నారు. మోహరం పండుగ సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు. పాణ్యం నియోజకవర్గంలో స్వపక్ష ప్రతిపక్ష పార్టీలు తగ్గేదే లేదులాగా కార్యక్రమాలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు పాణ్యం నియోజకవర్గంలో చేస్తున్నారు. కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరు ఊరు వాకిల్నందు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను అందజేసి వివరించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.
సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ఎల్కతుర్తి గ్రామంలో బొమ్మినేని కేశవరెడ్డి, కృష్ణారెడ్డి అన్నదమ్ముల కూరగాయలు సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి 1,00,000 వరకు పెడితే 60 రోజుల్లో 50 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో బోడ కాకరకాయలు 300 వరకు పలుకుతుంది. ఎకరానికి 1,00,000 వరకు పెట్టుబడి పెడితే 10 లక్షల వరకు ఆదాయం వస్తుందని బొమ్మినేని బ్రదర్స్ అంటున్నారు. ముందు రైతులకు కూడా కోటి మంది చూస్తారా ఇప్పుడు ఈ వీడియో రాబోయే రైతుల కన్నా అంటే ఇప్పుడు ఇటనా అన్ని ఛానల్ వేరు ఇప్పుడు ఆ వేటు న్యూస్ ఇంటర్వ్యూ కానీ వరంగల్ జిల్లా ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఒక రైతు బోడ కాకరకాయ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రైతు దగ్గర మనం ఉన్నాం. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ బోడ కాకరకాయ సాగు చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? బోడ కాకరకాయ సాగుతో అధిక లాభాలు ఏమైనా గడించవచ్చా? అధిక లాభాలు సాధించవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి మేము స్పెషల్గా పండించేది ఏంటంటే బీరా కాకర. 10 సంవత్సరాల నుంచి ఒకటే తీర పంట అవుతుంది కాబట్టి దానికి ఒక సంవత్సరం 2 ఏళ్ళు గ్యాప్ ఇస్తే దాన్ని వైరస్ అనేది వెళ్ళిపోతుందని ఈ పంటకు కొద్ది గొప్ప ఒక 10 ఎకరాలకు మారడం జరిగింది బోడ కాకరకాయకు. ఇప్పుడు ఈ బోడ కాకరకాయ మీరు అంతా వెదురు బొంగులతోనే ఏర్పాటు చేసుకుంటే జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనం మిగతా రైతులకు ఏం చెప్తారు? అంటే ఈ సాగు చేస్తే బాగుంటుందా? ఏ విధంగా ఉంటుంది? సాగు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఈ కూరగాయల పంట ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. ఇవన్నీ ట్రాక్టర్స్ వేసుకున్నాడు చేపట్టి ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు రైతులు. ఇప్పుడు వరి, పత్తి సాగు, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు ఈ విధమైన బోడ కాకరకాయ పంట చేయడం వల్ల ఏ విధమైన లాభాలు ఉంటాయి? మరొకటి ఏంటంటే మన వరంగల్లో ఈ పంట ఎవరైనా చేసిండ్రా? వరంగల్లో చాలా తక్కువ అండి, చాలా తక్కువ మంది చేస్తారు. పెద్ద మొత్తంలో చేసేదైతే మేమే చేస్తున్నామండి. ఇప్పుడు వరకైతే కూరగాయలు అన్ని తీర్ల పంటలు, ఏ పంట అయినా బీర కానీ, కాకర కానీ, సోరా కానీ, దొండకాయ కానీ ఏదైనా మా పెద్ద మొత్తంలో ఉంటాయి పంటలు. మార్కెట్లో వస్తారు, బయట వాళ్ళు వస్తారు. మన తెలంగాణ చూసుడు వరకే చూసి ఆనందించి సంతోషపడతారే కానీ మళ్ళీ చేసేందుకు ఈ కష్టానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే వరి, పత్తి సాగుతో పోల్చుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ శ్రమ వర్క్, అంటే మనకు ఈ శ్రమ ఎక్కువ పడుతుంటారు. ఇందులో 4 ఇంతల శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. ఏమున్నా వరి కానీ, పత్తి కానీ, ఈ చిల్లర పంటలకు ఎకరానికి పంట లాభం ఎకరానికి 20,000, 30,000 కన్నా ఎక్కువ లాభం చాలా తక్కువ. ఇది ఉంటుంది ఎకరానికి. ఎంత తక్కువ మామూలు పంట మామూలుగా వేసుకున్నా ఎకరానికి 1,00,000 రూపాయలైనా తక్కువలో మిగులుతాయి. అయినా కానీ ఎవరు ముందుకు రావట్లేదు శ్రమ ఎక్కువ చేయబట్టి. ఇది బోడ కాకరకాయ సాగు చేసే రైతు చెప్తున్నది ఏంటంటే అధిక పెట్టుబడి, అధిక లాభం కూడా బోడ కాకరకాయ సాగులో వస్తుందని చెప్తున్నారు. తర్వాత మిగతా రైతులు కూడా కూరగాయల సాగులో ముందుకు రావాలని కూడా వారు చెప్తున్నారు.
కెమెరామెన్ వెంకట్తో దిలీప్ కేటమ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జన్మదినం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్య నేతలతో ఇష్టగోష్ఠి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేసీఆర్. నేటి నుంచి కురవిలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహాప్రదర్శన. కామ్రేడ్ లియాఖత్ అలీ, కామ్రేడ్ సురేందర్ కుమార్ మైదానం ప్రాంగణంలో బహిరంగ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రేపు కామ్రేడ్ పోగుల శ్రీనివాస్ గౌడ్ ప్రాంగణంలో ప్రతినిధుల సభ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.